గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక వెలుగు వెలిగిన వాలంటీర్లు ఇప్పుడు చీకట్లో మగ్గుతున్నారు. అసలు మేము ఉద్యోగంలో ఉన్నామా లేదా అనేది తెలియని పరిస్థితి. ఎన్నికల ముందు చంద్రబాబు వాలంటీర్లను కొనసాగిస్తామని ఇచ్చిన హామీతో పనిచేశాం. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వాలంటీర్ల ఊసే ఎత్తడం లేదు. వాలంటీర్ల విషయంలో గత ప్రభుత్వ తప్పిదమేనని కూటమి ప్రభుత్వం చెప్తోంది. అసలు రికార్డులే లేవని పవన్ కళ్యాణ్ ఈ మధ్య వ్యాఖ్యలు చేయడంతో మా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సీఎం చంద్రబాబు నాయుడు స్పందించి మాకు దారి చూపాలని వేడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థ బలమైనది. ఈ వ్యవస్థ ప్రస్తుతం పనిచేయటం లేదు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 5 నెలల కాలం పూర్తయింది. తమకు జీతాలు ఇవ్వడం లేదు. అందుకని పనిచేయడం లేదని వాలంటీర్లు చెప్తున్నారు. ప్రభుత్వం వాలంటీర్లకు సంబంధించిన రికార్డులు ప్రభుత్వం వద్ద లేవని చెప్తోంది. ఈ తప్పు గత ప్రభుత్వం చేసిందా, ప్రస్తుత ప్రభుత్వం కావాలని ఇలా చెబుతోందా అనేది ప్రస్తుతం వాలంటీర్లను వేధిస్తున్న ప్రశ్న. వాలంటీర్ల సేవలను ప్రభుత్వం ప్రస్తుతం వినియోగించుకోకపోవడంతో గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లి స్వయంగా వివరాలు ఆయా గ్రామాల వారు తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న గ్రామ వార్డు సచివాలయాల సంఖ్యను కూడా ప్రభుత్వం తగ్గించాలనే ఆలోచనలో ఉంది. 26 జిల్లాల్లో మొత్తం వాలంటీర్లు 6,64,144 మంది ఉన్నారు. వీరిలో ప్రస్తుతం 1,55,588 మంది యాక్టివ్గా ఉండగా 1,08,586 ఖాళీలు ఉన్నాయి. ఎన్నికలకు ముందు అప్పటి ప్రభుత్వం చెప్పిన ప్రకారం వాలంటీర్లు సుమారు 85,000 మంది రాజీనామాలు చేశారు. అప్పటికే కొన్ని ఖాళీలు ఉన్నాయి. కేవలం జిల్లా కేంద్రాల్లో 68,250 పోస్టులు ఉండగా ప్రస్తుతం 20,814 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా గ్రామాల్లో వాలంటీర్లు 1,95,924 మంది ఉంటే వారిలో 1,08,152 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత వారి ఊసే ఎత్తలేదు. వరదల సందర్భంగా వాలంటీర్లు కొన్ని చోట్ల యాక్టివ్గా పనిచేస్తే మరికొన్ని చోట్ల చెయ్యలేదు. ఎందుకు చెయ్యలేదని ప్రశ్నిస్తే మాకు ఏదైనా భరోసా ఉందా అని, లేదంటే ఎందుకు పనిచేయాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలకు ముందు వాలంటీర్ల వ్యవస్థకు ఎటువంటి ఢోకా లేదని, వాలంటీర్ల జీతం 5,000 నుంచి 10,000 చేస్తామని చెప్పారు. అది నమ్మిన ఎంతోమంది చంద్రబాబు నాయుడుకు బ్రహ్మరథం పట్టారు. ఆ తరువాత కూటమి నేతలు గెలిచారు. మా గురించి పట్టించుకోవటం లేదని వాలంటీర్లు వాపోతున్నారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఏకంగా వాలంటీర్లు పనిచేసినట్లు ప్రభుత్వంలో రికార్డులు లేవంటున్నారు. ఇదేమిటని వారు తమ బాధను వ్యక్తం చేశారు. ఒక మహిళా వాలంటీర్ మాట్లాడుతూ, తాము వరదల సమయంలో ఎంతో కష్టంతో ప్రతి ఒక్కరి డేటా ప్రభుత్వానికి అందించాము. సచివాలయం వారు మా దగ్గర నుంచి డేటా తీసుకున్నారు. ఇంటింటి సర్వే చేసే సమయంలో సర్వే టీములకు తాము దగ్గరుండి ప్రతి ఇంటినీ చూపించామని చెప్పారు. ఏ ప్రభుత్వం ఉన్నా తమ కుటుంబం గడవాలంటే తాము పనిచెయ్యాలి. గడిచిన 5 ఏళ్లు వాలంటీర్గా పనిచేసేందుకు అలవాటు పడ్డాం. ఇప్పుడు మా పద్ధతి మార్చుకోవాలి. వేరే పని కోసం వెతుక్కోవాలి. ఇటువంటి పరిస్థితి ఏ ఒక్కరికి రాకూడదన్నారు. గ్రామ వార్డు వాలంటీర్ల కోసం ప్రత్యేక వెబ్సైట్ కూడా ఉంది. అందులో ఒక్కొక్కరి వివరాలు పూర్తి స్థాయిలో ఉన్నాయి. వారి ఆధార్ నెంబర్, సిఎఫ్ఎంఎస్ ఐడి నెంబర్ ఫీడ్ చేస్తే వారికి సంబంధించిన వివరాలు వస్తున్నాయి. అలాంటప్పుడు ప్రభుత్వంలో వారి రికార్డు లేదంటే ఎలా? పైగా రాజీనామాలు చేసినప్పుడు వారి రాజీనామా లేఖలు తీసుకున్న ప్రభుత్వం ఆమోదించినట్లు ప్రకటించింది. ఒక పక్క జరగాల్సిన ప్రక్రియ అంతా జరుగుతూనే ఉంది. మరోపక్క వారి రికార్డులు ప్రభుత్వం వద్ద లేవంటున్నారు. ఇదేమి విచిత్రమని వారు ముక్కున వేలేసుకుంటున్నారు.